ఫ్రెండ్స్, మనం టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎకనామీ పేపర్ యొక్కకి ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనం ఈ వీడియోలో ఇండియన్ ఎకనామీకి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది యాన్యువల్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ ప్రకారం అడిగాడనమాట. ఈ సర్వే ప్రకారం కనుక చూసుకుంటే భారతదేశంలోని మొత్తం సాధారణ స్థాయి వ్యవసాయ కార్మికులలో పురుష వ్యవసాయ కార్మికులు ఎంతమంది ఉన్నారంటే ఎగ్జాక్ట్గా 38.14% ఉన్నారు. సో 40% కంటే అది లెస్. సో ఆప్షన్ ఏ కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి మహిళా వ్యవసాయ కార్మికులు సుమారు 66% అని ఇచ్చాడు. యాక్చువల్గా ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇది 62.9, బట్ సుమారు అన్నాడు కాబట్టి 62.9, 63, 66ని సుమారుగా తీసుకుంటాడా లేదా అని బట్టి ఆన్సర్ డిపెండ్ అవుతుంది. బట్ ప్రస్తుతానికి మాత్రం మన ఆన్సర్ దీనికి ఏ మాత్రమే. సో ఆప్షన్ 3. సెకండ్ క్వశ్చన్, దీంట్లో అడ్వాన్స్ ఎస్టిమేట్స్ 2023-24 ఇండియాలో దీని ప్రకారం మనం తీసుకుంటే హైయెస్ట్ దీనికి ఆన్సర్ వచ్చేసరికి 4th ఆప్షన్. రైస్ వచ్చేసరికి రబీ సీజన్లో 123.6 మెట్రిక్ టన్స్, అండ్ శ్రీ అన్న వచ్చేసరికి 128.9 మెట్రిక్ టన్స్, అండ్ ఆయిల్ సీడ్స్ వచ్చేసరికి 228 మెట్రిక్ టన్స్, అండ్ మేజ్ మొక్కజొన్న వచ్చేసరికి 97.5 మెట్రిక్ టన్స్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. నెక్స్ట్, ఫైనాన్స్ కమిషన్ గురించి క్వశ్చన్ అడిగాడు. దీంట్లో స్టేట్మెంట్ ఏ కరెక్ట్. ఎందుకు? ఏ అధికరణ ప్రకారం? అధికరణ 280 ప్రకారం, మరియు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య నికర పన్ను రాబడిని పంపిణీ చేయడానికి. సో స్టేట్మెంట్ ఏ కరెక్ట్. స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్. ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది 2021 నుండి 25-26 వరకు. యాక్చువల్గా ఫైనాన్స్ కమిషన్ 5 years ఉంటుంది, బట్ ఇది మటుకు కరోనా పీరియడ్ దానివల్ల కొన్ని కారణాల వల్ల 6 yearsకి వచ్చింది. ఇది కూడా కరెక్ట్. అండ్ 16th ఫైనాన్స్ కమిషన్ 2026 ఏప్రిల్ 1 నుంచి, ఇది కూడా కరెక్ట్. సో 3 స్టేట్మెంట్ కరెక్ట్. మరి 4th స్టేట్మెంట్లో ఏముందంటే వీళ్ళు రిపోర్ట్ ఎప్పటికల్లా ఇవ్వాలని ఉంది చూసారా, 31st October 2024 అని ఇచ్చాడు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ 2025. సో స్టేట్మెంట్ డి రాంగ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏబిసి మాత్రమే. ఎకనామీలో ఇది కొంచెం ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. సో మనం జీడిపిని మెజర్ చేసే మెథడ్స్ మీ అందరికి తెలిసిందే. ఏమేమి మెథడ్స్? అవుట్పుట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఆర్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో బిసిడి. ఆర్ అవుట్పుట్ మెథడ్నే మనం వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా అనొచ్చు. దెర్ ఈజ్ నో మెథడ్ లైక్ సేవింగ్స్ మెథడ్. నెక్స్ట్, 5th దాంట్లో మళ్ళీ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దీంట్లో క్రూడ్ డెత్ రేట్ అంటే ఇది 100 కాదు, యాక్చువల్గా 1000. సో ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ స్టేట్మెంట్, సో ఏ తప్పు అంటే ఇది పోయింది, ఇది పోయింది. సో మిగిలిన ఆన్సర్ ఒకటి ఓన్లీ సి ఓన్లీ. చాలా సింపుల్ క్వశ్చన్ యాక్చువల్గా లాజిక్ ప్రకారం వెళ్తే మనం. 6th క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ అన్ఎంప్లాయిడ్ అమాంగ్ ద పాపులేషన్ అన్నాడు. యాక్చువల్గా ఇది అమాంగ్ ద పాపులేషన్ కాదు, టోటల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయీస్ బై లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంటూ 100 వేస్తారన్నమాట, నాట్ అమాంగ్ ద పాపులేషన్. అమాంగ్ ద పాపులేషన్ దేన్ని తీసుకుంటారంటే వర్కింగ్ పాపులేషన్ అప్పుడు. సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ పీపుల్ బై టోటల్ పాపులేషన్ తీసుకుంటాము. సో స్టేట్మెంట్ ఏ రాంగ్. నెక్స్ట్, ఇన్ ఇండియా పాపులేషన్ బిట్వీన్ 15 to 64 అని ఇచ్చాడు. యాక్చువల్గా ఈ 15 to 64 అనేది యాజ్ పర్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, బట్ ఇండియాలో ఇట్ ఈస్ 15 to 59 years. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో ఆన్సర్ వచ్చేసరికి దీంట్లో బి ఓన్లీ.
ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ అండి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన మీద అడిగాడు. యాక్చువల్గా దీనికి మనకు సోర్స్గా పిఏబి వెబ్సైట్లో తీసుకుంటే ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గానే ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి ABNC. 8th క్వశ్చన్ నేషనల్ ఇన్కమ్ మీద అడిగాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఓన్లీ ఇంటర్మీడియట్ గూడ్స్ అన్నాడు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫైనల్ గూడ్స్, నాట్ ఇంటర్మీడియట్ గూడ్స్. సో స్టేట్మెంట్ ఏ రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ బి చూడండి, while estimating gross national income, net foreign income if it is positive is subtracted from GDP. ఇది యాక్చువల్గా రాంగ్. యాక్చువల్గా మన స్టేట్మెంట్ ఏంటంటే GNP ఈజ్ ఈక్వల్ GDP ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇట్ ఈస్ నాట్ సబ్స్ట్రాక్టెడ్, ఇట్ ఈస్ యాడెడ్. సో స్టేట్మెంట్ బి కూడా రాంగ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి నైదర్ ఏ నార్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్లియర్గా మెన్షన్ చేశాడు సోర్స్ కూడా, ఎకనామిక్ సర్వే 2023-24. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఏది కరెక్ట్ అన్నాడు. ఇది మీరు సోర్స్ ఎక్కడంటే ఇదే ఎకనామిక్ సర్వేలో పేజ్ నెంబర్ 378. అక్కడ మీకు ఒక బాక్స్ ఉంటుంది. బాక్స్ 11th బాక్స్లో ఈ డేటా మొత్తం మీకు అక్కడ ఉంటుంది. అక్కడ ఇచ్చిన డేటా ప్రకారం ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి ABCND, ఆల్ స్టేట్మెంట్స్ ట్రూ యాజ్ పర్ ఎకనామిక్ సర్వే. అగైన్ మళ్ళీ సోర్స్ మెన్షన్ చేశాడు ఎకనామిక్ సర్వే అని. ఇది మీకు ఎకనామిక్ సర్వేలో పేజ్ నెంబర్ 377లో ఉంది. సో మీరు కూడా వెరిఫై చేయొచ్చు. ఏమడిగాడు, ఈ 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో సేవారంగం యొక్క వాటా ఎంత అన్నాడు. ఎగ్జాక్ట్గా వాటా అంటే అది 54.7%. సో ఆన్సర్ నియర్ అంటే 55%, 55%. మన ఇండియన్ యొక్క ఫారెన్ ట్రేడ్ వాల్యూస్ ఈ క్వశ్చన్లో అడిగాడు. యాక్చువల్గా ఇండియా హైయెస్ట్ ఫారెన్ ట్రేడ్ మనం జరుపుతుంది చైనాతోటి ఫస్ట్, దాని తర్వాత USA. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో కనుక చూస్తే కనుక రష్యాతోటి రష్యా 4th ప్లేస్లో ఉంటుంది, సింగపూర్ 6th ప్లేస్లో ఉంటుంది, జపాన్ 15th ప్లేస్లో ఉంటుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు, అంటే అవరోహణ తగ్గుతూ వెళ్ళాలి. సో ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ రష్యా, తర్వాత సింగపూర్, తర్వాత జపాన్. సో ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పోజబుల్ ఇన్కమ్. ఇది యాక్చువల్గా చాలా ట్రిక్కీ క్వశ్చన్. యాక్చువల్గా డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటంటే మన వ్యక్తిగత ఆదాయం ఉంటుంది కదా, వ్యక్తిగత ఆదాయంలో నుంచి ప్రత్యక్ష పన్నుల్ని తీసివేయాలి. సపోజ్ నాకు ఒక 1 lakh రూపీస్ శాలరీ వస్తుంది, దాంట్లో నేను ఒక 10,000 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను వ్యయార్హ ఆదాయం అదే అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ఎంత నాది, ఓన్లీ 90,000 మాత్రమే. బట్ పర్సనల్ ఇన్కమ్ మైనస్ ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్సెస్ అనే ఆప్షన్ ఇక్కడ ఎక్కడా లేదు. దీన్ని రివర్స్లో వెళ్తే నాకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఫైనల్ ఇన్కమ్ ఆఫ్టర్ పేయింగ్ మై డైరెక్ట్ ట్యాక్సెస్, దాన్నే నేను ఖర్చు పెట్టుకోగలను. అంటే దీన్ని నాది ఖర్చు పెట్టుకోగలంటే ఏదో వినియోగం చేస్తాను, అంటే ఒక 70,000 నేను డిఫరెంట్ థింగ్స్ కోసం స్పెండ్ చేశాను అనుకుందాం. ఇంకెంత రిమైనింగ్ ఉంది, 20,000 రిమైనింగ్ ఉంటుంది. ఈ 20,000 నేను ఏం చేస్తాను, నా బ్యాంక్ అకౌంట్లో ఉంచుకుంటాను. అంటే నథింగ్ బట్ ఇది మన సేవింగ్స్. సో స్పెండింగ్ ప్లస్ సేవింగ్స్, ఇది కూడా ఏమవుతుంది మనకు డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యయార్హ ఆదాయం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఇది, కాన్సెప్చువల్గా క్లియర్గా ఉన్న వాళ్ళు చేయగలరు. క్వశ్చన్ నెంబర్ 13. దీంట్లో ఇండియా ఎక్స్పోర్ట్స్ అడిగాడు. ఇది మనకు CMIA వెబ్సైట్లో దొరికింది, ఆ రిపోర్ట్లో ఉంది. ఎకనామిక్ అవుట్లుక్ వాళ్ళ దాంట్లో ఉంది డేటా. దాని ప్రకారం చూసుకుంటే కనుక ఆన్సర్ వచ్చేసరికి 3rd ఆప్షన్ అవుతుంది. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పర్సంటేజ్ షేర్ ఎంత అంటే 11.9%. ఓర్స్ అండ్ మినరల్స్ జస్ట్ 2%. మన మినరల్స్లో కొంచెం తక్కువే ఉంటాం ఇప్పుడు. మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ హైయెస్ట్ 67.8%. క్రూడ్ అండ్ పెట్రోల్
16.4%. దీంట్లో లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ని మ్యాచ్ చేయమన్నాడు. మనకు తెలిసిందే రైస్ ఎక్కువగా పండేది వెస్ట్ బెంగాల్. ఎంత అంటే 2021-22 అని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. యాజ్ పర్ 4th అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం అయితే ఇది 16.76 మెట్రిక్ టన్స్. నెక్స్ట్ టోటల్ పల్సెస్ అంటే మొత్తం పప్పు ధాన్యాలు, ఇది హైయెస్ట్ పండేది మధ్యప్రదేశ్. ఎంత అంటే 6.03 మెట్రిక్ టన్స్. నెక్స్ట్ గ్రౌండ్ నట్ వేరుశనగ హైయెస్ట్ ఎక్కడంటే గుజరాత్. ఎంత అంటే 4.49 మెట్రిక్ టన్స్. నెక్స్ట్ సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు పువ్వులు, ఇది ఎక్కడ అంటే కర్ణాటక. ఎంత ప్రొడక్షన్ ఎంత అంటే 0.14 మెట్రిక్ టన్స్. దీని ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే A3. రైస్కి వచ్చి వెస్ట్ బెంగాల్. అఫ్కోర్స్ చాలామందికి రైస్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువ పండుతుందని తెలుసు. ఆ ఒక్కటి తెలిసినా కూడా దీని ఆన్సర్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు మీరు. నెక్స్ట్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగారు. దీని ప్రకారం చూడండి, టోటల్ ఫారెస్ట్ కవర్ ఆఫ్ ఇండియాలో టోటల్ ఫారెస్ట్ కవర్ ఎంత అంటే 21.71%. 21.71% అంటే ఏమన్నాడు, 1/5 మీన్స్ 1/5 మీన్స్ 20%. సో ఇది వాజ్ లెస్ దెన్ 1/5 అన్నాడు. సో స్టేట్మెంట్ వచ్చేసరికి ఏమవుతుంది, రాంగ్ అవుతుంది, బికాస్ మోర్ దెన్ 20%. నెక్స్ట్ చూడండి, తెలంగాణది ఎంత ఫారెస్ట్ కవర్ 18.93%. ఏమన్నాడు, మోర్ దెన్ 1/5 అన్నాడు. 1/5 మీన్స్ అగైన్ 20%. యాక్చువల్గా మన తెలంగాణది లెస్ దెన్ 20% ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి నెదర్ ఏ నార్ బి, రెండు స్టేట్మెంట్స్ కూడా తప్పు. ఇంట్రిమ్ యూనియన్ బడ్జెట్ 2024-25 ప్రకారం మన యొక్క ఫిజికల్ ద్రవ్య లోటు లేదా దాని మనం ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటే 5.98%. 17th క్వశ్చన్. దీంట్లో ఇప్పుడు ఒకసారి డేటా చూడండి. మళ్ళీ ఏమని ఇస్తాడంటే, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం వ్యవసాయ మరియు అనుబంధ రంగాల జీడివిఏ అడుగుతున్నాడు, జీవీఏ వాల్యూ అడుగుతున్నాడు. ఇదేంటంటే వీళ్ళ గ్రోత్ రేట్స్, మీ గ్రోత్ రేట్స్ చెప్తా. ఫస్ట్ చూడండి, 2020-21లో గ్రోత్ రేట్ వచ్చేసరికి 4%. నెక్స్ట్ 21-22లో దీని గ్రోత్ రేట్ వచ్చేసరికి 4.6%. అండ్ 2022-23లో దీని వృద్ధి రేట్ వచ్చేసరికి 4.7%. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. 2021లో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అండ్ అలైడ్ సెక్టర్ రిజిస్టర్డ్ ఆఫ్ 4%. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ చూడండి, ద గ్రోత్ రేట్ రిజిస్టర్డ్ బై ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఇన్ 2021-22 వాస్ మోర్ దెన్ 3%. ఎస్, ఇది కూడా కరెక్ట్. 2022-23లో ఎంత అన్నాడు, 8% అన్నాడు. అగ్రికల్చర్ సెక్టర్లో 8% చాలా రేర్ అండి, ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. సో కానీ యాక్చువల్ ఎంత ఓన్లీ 4.7. సో సి తప్పు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి ఓన్లీ. ఇది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మీద అడిగాడు. దీంట్లో ఇండియాలో అది నీతి ఆయోగ్ ఇస్తుంది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇది యుఎన్డిపి వాళ్ళు యాక్చువల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకున్నారు. వాళ్ళు టోటల్ యుఎన్డిపి వాళ్ళు టోటల్గా 12 పారామీటర్స్ యూస్ చేస్తారు. దానికి మన నీతి ఆయోగ్ వాళ్ళు ఎక్స్ట్రా 2 పారామీటర్స్ యాడ్ చేసి టోటల్ నీతి ఆయోగ్ ఇచ్చేది మొత్తం 14 పారామీటర్స్ మీద ఇస్తుంది రిపోర్ట్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. నెక్స్ట్ దాంట్లో మెయిన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇది కూడా కరెక్ట్. మూడింటికి కూడా 1/3 కోటా ఉంటుంది, వాటా ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. అండ్ ఈజ్ అబ్టైన్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ది హెడ్ కౌంట్ రేషియో అండ్ ఇంటెన్సిటీ. ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏబిసిడి.
19th క్వశ్చన్. దీంట్లో జనాభా వృద్ధి రేట్ ఒకసారి చూద్దాము. 1991 నుంచి 2001 మధ్య జనాభా వృద్ధి రేటు భారతదేశంలో 21.34%. అలానే 2001 నుండి 2011 మధ్యలో జనాభా వృద్ధి రేటు 17.64%. దీన్ని బట్టి మనం చెప్పచ్చు ఆన్సర్ వచ్చి తగ్గింది. ఓకే, సింపుల్గా చెప్పేయచ్చు కదా, కాకపోతే మనకు డేటా తెలిసి ఉండాలి. 20th క్వశ్చన్. ఇది కొంచెం లాజిక్ యూస్ చేస్తే ఈజీగా పెట్టేయచ్చు. ఏమడిగాడు? కాటేజ్ కుటీర పరిశ్రమ, చిన్న పరిశ్రమలు అండ్ స్మాల్ స్కేల్ చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలకి చిన్న తరహా పరిశ్రమలకి. బాస్కెట్ వేవింగ్ అండ్ పాటరీ, అల్లికలు అండ్ కుండల తయారీ అనేది ఇవన్నీ కుటీర పరిశ్రమలకు ఉదాహరణలు. కరెక్ట్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ మోర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ దెన్ కాటేజ్ ఇండస్ట్రీస్. అంతే కదండి, కుటీర పరిశ్రమల కంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కంపేరిటివ్లీ అన్నాడు. సో 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఆన్సర్ వచ్చేసరికి మనకు ANB అవుతుంది. రెండు 2024-25లో మన యూనియన్ బడ్జెట్లో విద్య మీద మరియు వైద్యం మీద ఎంత ఖర్చు చేశాడు? విద్య మీద ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1,25,638 కోట్లు విద్య మీద ఖర్చు చేయబోతున్నారు ఎస్టిమేట్స్. అండ్ వైద్య రంగం కోసం 89,207 కోట్లు వైద్య రంగం కోసం ఖర్చు చేయబోతున్నారు. సో అప్రాక్సిమేట్ అంటే 1.26 and 0.89. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. నేషనల్ పాపులేషన్ పాలసీ మీద అడిగాడు. సో దీని గోల్ ఏంటంటే స్టేట్మెంట్ ఏందండి? అచీవ్ యూనివర్సల్ ఇమ్యునేషన్, అంటే అందరికీ టీకాలు ఇవ్వడం. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్లో ప్రమోట్ డిలేడ్ మ్యారేజ్ ఆఫ్టర్ 21 years ఆఫ్ ఏజ్ అన్నాడు. యాక్చువల్గా ఇది 21 కాదు, 20 years. సో బి తప్పు. 2 జనాభా సుస్థిరత స్టేబుల్ పాపులేషన్ 2047 అన్నాడు. యాక్చువల్గా ఇది 2045. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఏ ఓన్లీ. నాట్ కాంపోనెంట్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్. ఎక్స్టర్నల్ డెప్ట్లో బయోలెటరల్ డెప్ట్ ఉంటుంది, మల్టీలేటరల్ డెప్ట్ ఉంటుంది, అండ్ ECB ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కూడా ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు తీసుకునే కార్పొరేట్ రుణం ఇండియా ఎక్స్టర్నల్ డెప్ట్లో యాడ్ చేయబడదు. సో దీని కరెక్ట్ ఆన్సర్ ప్రైవేట్ కార్పొరేట్ రుణం. మళ్ళీ సోర్స్ ఇచ్చాడు వెరీ క్లియర్గా, ఎకనామిక్ సర్వే 2023-24లో. ఇది మీరు ఎన్నో పేజీలో ఉంటుందంటే ఎకనామిక్ సర్వేలో పేజీ నెంబర్ 398ని మీరు రిఫర్ చేయండి. ఆ పేజీలో ఈ డేటా మొత్తం మీకు వెరీ క్లియర్గా ఉంటుంది. ఎనీవే ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇండియన్ ఈకామర్స్ ఇండస్ట్రీస్ ఎక్స్పెక్టెడ్ టు క్రాస్ 350 billion by 2030. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. రెండో స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ హైలీ ఆర్గనైజ్డ్ అన్నాడు. యాక్చువల్గా ఇది అనార్గనైజ్డ్. ఇండియన్ రిటైల్ సెక్టర్ హైలీ అనార్గనైజ్డ్. సో సంఘటితం కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 25. ట్రాన్స్పోర్ట్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ఆర్ సబ్ సెక్టర్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఎస్ కరెక్ట్. అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ 2015లోనే స్టార్ట్ చేసింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి బోత్ A and B. క్వశ్చన్ నెంబర్ 26 చూద్దాం. ఇక్కడ ఏమడిగాడు? పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో 15 years, 15 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయసు ఉన్న జనాభా శాతం. ఒకసారి ఈ పాపులేషన్ మనం ఎంత ఉందో చూద్దాం. అది ఆ సర్వే ప్రకారమే, ఏది NFHS జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారమే చూద్దాం. దాని ప్రకారం తీసుకుంటే కనుక అరుణాచల్ ప్రదేశ్లో 27.1%, 27.1%, ఛత్తీస్గఢ్ 25.4%, జార్ఖండ్ 31.3%, పంజాబ్ 22%. ఏ ఆర్డర్లో పెట్టమన్నాడు? మనకు ఆరోహణ క్రమంలో పెట్టమన్నాడు. సో ఆన్సర్ వచ్చేసరికి DBAC అవుతుంది. పంజాబ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ జార్ఖండ్.
ఈ క్వశ్చన్, ద ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ హ్యాస్ డిక్లైన్ ఫ్రమ్ 40.7 ఇన్ 2015-16 టు, ఇది 30 కాదండి, 2019-21 అడిగారు కాబట్టి ఇది 35.2. సో అజర్షన్ తప్పు, రాంగ్. అండ్ నేషనల్ NFHS 5 సర్వే ప్రకారం ప్రజెంట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2, ఇది కరెక్ట్. సో ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. మళ్ళీ దీంట్లో 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మనందరికీ తెలిసిందే 1921ని మనం గ్రేట్ డివైడ్ ఇయర్గా చెప్పుకుంటాం, ఇది కరెక్ట్. అండ్ 2000 సెకండ్ స్టేట్మెంట్లో 2017లో మన యొక్క ఫెర్టిలిటీ రేట్ 1.9 కాదు, ఇది యాక్చువల్గా 2.2. ఇది దేని ప్రకారం అంటే యాజ్ పర్ SRS శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే 2017లో చేశారు, దాని ప్రకారం ఇది 2.2, ఇది రాంగ్. నెక్స్ట్, ద క్రూడ్ బర్త్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఇన్ 2020 వాస్ అరౌండ్ 24/10,000 పాపులేషన్, ఇది కూడా రాంగ్. ఓకేనా. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఏ, ఓన్లీ. ఎనీవే బి రాంగ్ అని తెలిసినప్పుడు ఈజీగా లేసిపోతాయి. సో సింపుల్, ఏ ఇస్ ద ఓన్లీ స్టేట్మెంట్. టోటల్ మన పవర్ జనరేషన్ మీద క్వశ్చన్ అడిగాడు. పవర్ జనరేషన్ యాజ్ ఆన్ 31/5/2023, వెరీ స్పెసిఫిక్గా డేట్ కూడా మెన్షన్ చేశాడు. ఈ డేట్ కూడా చూసుకుంటే కనుక మనకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం హైయెస్ట్ కోల్ నుంచి వస్తుంది 49.1%. ఒకవేళ మీకు ఎగ్జామ్లో రిమైనింగ్ తెలియకపోయినా కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాడు. జనరల్గా మనందరికీ కోల్ నుంచి హైయెస్ట్ వస్తుందని తెలుసు. సో కోల్ అక్కడ ఉండాలి. రిమైనింగ్ ఏదైనా ఆప్షన్స్లో ఉందో, దీంట్లో లేదు, దీంట్లో లేదు, దీంట్లో లేదు. సో ఇదే ఆన్సర్. బట్ ఎనీవే మరి రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. లిగ్నైట్ నుంచి 1.6%, గ్యాస్ నుంచి 6% అండ్ డీజిల్ నుంచి జస్ట్ 0.1% మాత్రమే పవర్ జనరేట్ అవుతుంది. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అడిగాడు. మన మోస్ట్ రీసెంట్ మనకు తెలుసు మౌంటెక్ సింగ్ అహ్లూవాలియా లాస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. సో ఏ టాప్లో రావాలి. అతనికి ముందు చేసింది ఎవరంటే కేసీ పంత్, తనకంటే ముందు ప్రణబ్ ముఖర్జీ, అతనికంటే ముందు SB చవాన్. సో ఆన్సర్ వచ్చేసరికి BDCA. యాజ్ పర్ FRBM ఫ్రేమ్వర్క్, ఓకే, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ లిమిట్స్ ఆఫ్ ది జనరల్ గవర్నమెంట్ డెప్ట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డెప్ట్. ఆన్సర్ వచ్చేసరికి వెరీ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు, 60% అండ్ 40%. సో ఆప్షన్ 3. పాపులేషన్ చూసుకుంటే NFHS ప్రకారం వెరీ క్లియర్గా సోర్స్ కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఈ 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న జనాభా లక్షణాలు చెప్పమన్నాడు. దీంట్లో ఏంటంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి 4th ఆప్షన్ అవుతుంది. ఉమెన్ హూ ఆర్ లిటరేట్ ఎంత 71.5%, మెన్ హూ ఆర్ లిటరేట్ ఆర్ 84. అఫ్కోర్స్ మీకు ఏమీ తెలియకపోయినా కూడా దీనికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే తెలుసు మీకు జనరల్గా ఇండియాలో ఉమెన్ కంటే మెన్ ఎక్కువ మంది లిటరేట్ ఉంటారు. సో అలా ఏ ఆప్షన్ ఉందో చూసుకోండి మీరు. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది, ఏకి ఏమి ఇచ్చాడు 84 ఇచ్చాడు, బికి 41 ఇచ్చాడు. సో ఛాన్సే లేదు. అలా వచ్చినా మీరు రివర్స్ టెక్నిక్లో మీరు వచ్చిన స్మాల్ లాజిక్స్ యూజ్ చేసినా దీని ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అవసరం అంతే. నెక్స్ట్ 33 క్వశ్చన్. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఈల్డ్ పర్ హెక్టార్ అడిగాడు. అంటే ప్రొడ్యూస్ అడగలేదు, ఒక హెక్టార్కి ఎంత పంట ఇస్తుంది దాని మీద అడిగాడు. అంటే మనకి ఏమన్నా పంట దిగుబడి మీద అడిగాడు, మొత్తం పంట ఉత్పత్తి మీద కాదు క్వశ్చన్ అడిగింది. ఒకవేళ మనం పంట దిగుబడి మీద చూసుకుంటే కనుక రైస్ ఒక హెక్టార్కి 2798 kg, వీట్ 3537, బాజ్రా 1430, మొక్కజొన్న 3387. ఇప్పుడు మనం ఆర్డర్ కనుక పెడితే హైయెస్ట్ ఏ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే తగ్గుకుంటూ వెళ్ళాలి. హైయెస్ట్ వీట్, నెక్స్ట్ మొక్కజొన్న, తర్వాత రైస్, లాస్ట్లో బాజ్రా.
కోర్స్ ఇది కూడా మీరు ఏమీ తెలియకపోయినప్పుడు చేయొచ్చు. ఎలా చెప్తా వినండి. ఉత్పాదకత అన్నాడు, అంటే పంటది ఉత్పాదకత అన్నప్పుడు జనరల్గా బాజ్రా ఉంది. బాజ్రా ఉత్పాదకత తక్కువ ఉండబట్టే కదా చాలామంది రైతులు దీన్ని ఎక్కువ పండించడానికి ఇష్టపడట్లేదు. రైతులు ఎప్పుడు కూడా రైస్ అండ్ వీట్ పండించడానికి ఇష్టపడతారు. ఎందుకు? దాని యొక్క ఉత్పాదకత కూడా ఎక్కువ. సో సి అనేది లాస్ట్లో ఉండాలి. సి అనేది లాస్ట్లో ఎన్ని ఆప్షన్స్లో ఉంది? ఓన్లీ 1 ఆప్షన్లో మాత్రమే ఉంది. సో అందుకనే ఈ ఎకనామీ పేపర్ యాక్చువల్గా పర్టికులర్ ఇండియన్ ఎకనామీ పేపర్ చాలా టఫ్ అనిపిస్తుంది చూడటానికి, కానీ కొంచెం మనం కామన్ సెన్స్ బ్రెయిన్ అప్లై చేస్తే చాలా ఈజీగా కూడా ఆన్సర్స్ సాల్వ్ చేయొచ్చు. 34th అగ్రికల్చర్ మనకు ఎంఎస్పి ఇస్తాం కదా, మినిమం సపోర్ట్ ప్రైస్. దానికోసం అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ ఉంది ఫస్ట్లో. ఇది యాక్చువల్గా ఎప్పుడంటే ప్రయర్ టు 1970 అన్నాడు. యాక్చువల్గా ఫామ్ అయింది 1965. ఇది కరెక్ట్. అండ్ ఈ కమిషన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్లో మన ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి A and B 2. సో ఆప్షన్ 1. ఇది యూనియన్ బడ్జెట్ 2024-25 అడిగాడు. ఇది కూడా చెప్పాలంటే ఈజీ క్వశ్చనే. జనరల్గా మన డిఫెన్స్ బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో హైయెస్ట్ దానికి పెట్టుకుంటే అయిపోతుంది. దాని తర్వాత మనం ఎక్కువ ఇచ్చింది రూరల్ డెవలప్మెంట్, దాని తర్వాత ఎక్కువ ఇచ్చింది అగ్రికల్చర్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్. By the estimation of gross national income, the income generated in a given year within the geographical boundaries of country అన్నాడు. ఇక్కడ చెప్తుందే ఏమన్నా దేని గురించి? జాతీయ ఆదాయం గురించి చెప్తున్నాడు. ఇది విత్ ఇన్ కంట్రీ ఒకటే కాదు, బై నేషనల్స్, అంటే మన భారతీయులు ఎక్కడున్నా కూడా వాళ్ళు పంపే ఆదాయం అంతా నేషనల్ ఇన్కమ్ కింద వస్తుంది. సో ఏ అనే స్టేట్మెంట్ తప్పు. ఏ స్టేట్మెంట్ లేని ఆప్షన్ చూడండి. ఫస్ట్ తప్పు. సో 2 ఆప్షన్ మిగిలినాయి. నెక్స్ట్ సి చూద్దాం. 2 D కామన్ ఉంది. సో సి చూద్దాం. టు అరైవ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైజెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ యాడెడ్ అన్నాడు యాక్చువల్గా. సో బేసిక్ ప్రైజెస్ దగ్గర మనకు రావాలంటే ఇండైరెక్ట్ ప్రైజెస్ హ్యాస్ టు బి సబ్ట్రాక్టెడ్, మైనస్ చేయాలి యాక్చువల్గా. సో జీడిపి ఎట్ బేసిక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటారు? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇది సో సబ్ట్రాక్టెడ్. సో సి కూడా రాంగ్. సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి B and D ఓన్లీ. ఈ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఒకసారి చూద్దాం. మనకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 11,87,000 కోట్లు వస్తుంది, లక్షల కోట్లు. కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి 10,20,000 కోట్లు. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి 3,24,000 కోట్లు. అండ్ మన బారోయింగ్స్ హైయెస్ట్ కాబట్టి 14,72,000 కోట్లు. ఓకే. సో ఇప్పుడు దీని ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదంటే CABD. ఫస్ట్ హైయెస్ట్ ఏ ఆర్డర్ అన్నాడు? మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. సో హైయెస్ట్ borrowing and other liabilities, next income tax, next corporation tax, next union excess duties. దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఫస్ట్ అఫీషియల్ ఎస్టిమేట్ బై CSO. సెకండ్ స్టేట్మెంట్లో ఈ రెండు మెర్జ్ అయింది 2016లో కాదు, 2019లో. సో ఆప్షన్ బి అనేది రాంగ్. సో ఈ ఆప్షన్ పోతుంది, ఈ ఆప్షన్ పోతుంది. అండ్ సి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రజెంట్ మనకు చేస్తుంది ఇవన్నీ. సో ఆన్సర్ వచ్చేసరికి A and C ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 39. దీంట్లో మళ్ళీ క్లియర్గా ఇచ్చాడు. ఏమని? యాజ్ పర్ ద ప్రొవిజనల్ ఎస్టిమేట్ ద సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ అడిగాడు. యాక్చువల్గా ప్రజెంట్ గ్రోత్ రేట్ 7.6%. ఎస్టిమేట్ టు హ్యావ్ గ్రోన్ ఎట్ అబౌవ్ 7.7% అన్నాడు. సో అజర్షన్ ఈస్ కరెక్ట్. ఈ దీంట్లో ఏంటంటే ఈవే బిల్స్ రిజల్ట్ వల్ల సింగిల్ డిజిట్ గ్రోత్ అన్నాడు. యాక్చువల్గా గ్రోత్ బాగా పెరిగింది. ఇది ప్రజెంట్ డబుల్ డిజిట్ గ్రోత్.
ఇది కూడా మన ఎకనామిక్ సర్వేలో పేజ్ నెంబర్ 378లో దీని ఆన్సర్ మీరు చూడొచ్చు. సో ఇది రీజన్ తప్పు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. పర్సంటేజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ త్రూ ఇండియాస్ స్టీల్ సెక్టర్, పర్టికులర్ ఒక సెక్టర్ మీద అడిగాడు. దీని ఆన్సర్ ఎంత అంటే ఇది 12%. ఇది కూడా ఎక్కడ ఎకనామిక్ సర్వే ప్రకారం. సో ఎకనామిక్ సర్వేలో దీన్ని మనం పేజ్ నెంబర్ 351 మీరు వెరిఫై చేయండి, దాంట్లో ఇది ఉంది. 10.15 పేరాలో ఇది వెరీ క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఏ విధమైన కాంట్రవర్సీ లేకుండా పర్టికులర్లీ ఎకనామీలో టీఎస్పీఎస్సీ వాళ్ళే, టీజీపీఎస్సీ వాళ్ళే సోర్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇండియా వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ 2021-22. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఆల్మోస్ట్ గ్లోబల్లో ఉన్న మిల్క్లో 24% ఇండియా నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ స్టేట్మెంట్ 2, ఇన్ ఇండియా 16th లైవ్ స్టాక్ సెన్సెస్ వర్ కండక్టెడ్ ఇన్ 2020 అన్నాడు. ఇది రాంగ్. యాక్చువల్గా 16th జరిగింది 1997లో. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏ ఓన్లీ. ఇది కూడా చూడండి, ఇది కొంచెం సింపుల్ క్వశ్చన్, కొంచెం కామన్ సెన్స్ వాడితే మనం. ఏమి అడిగాడు? పాపులేషన్స్ ప్రొజెక్షన్ ఫర్ ఇండియా ఫర్ 2011 to 2036. ఈ రిపోర్ట్ ప్రకారం చూద్దాం. యాక్చువల్గా స్టేట్మెంట్ ఏ చూడండి, పాపులేషన్ ఏజ్ 15 to 29 years was more than 1/4 of total population of India in 2021. ఇది యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్. అండ్ బి చూడండి, లేకపోతే మీరు ఫస్ట్ బి ఏమి ఇచ్చాడు? ఫెర్టిలిటీ రేట్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ అన్నాడు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, కానీ క్రమక్రమంగా ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది. సో ఆబ్వియస్లీ రాంగ్ స్టేట్మెంట్, బి రెండిట్లో రాంగ్. అండ్ యాక్చువల్గా ఇలా ఇక్కడ 15 to 29 years వాళ్ళు 1/4 లేరు. ఎందుకంటే మనకు పాపులేషన్ ఇప్పుడు ఏజింగ్ పాపులేషన్ వైపు మళ్ళీ మనం వెళ్తూనే ఉన్నాం, స్లోగా వెళ్తున్నాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ సి అండ్ డి ఓన్లీ, ఆప్షన్ 3. ఇది మనకు మీకు ఆ రిపోర్ట్లో నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఇది ఆ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 2లోనే ఈ స్టేట్మెంట్స్ అన్నీ మీకు కనబడతాయి. ఇక్కడ దీంట్లో చూడండి వెరీ క్లియర్గా నాట్ ట్రూ అని అడిగాడు. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసరికి మనకు బిఎన్సి ఓన్లీ. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ విత్ బేస్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. అవును, బేస్ ఇయర్ దగ్గర మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని మనం ఏమంటాం? కాన్స్టెంట్ ప్రైజెస్ అంటాం. ఓకే, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ఇన్ కరెంట్ ఇయర్ ప్రైజెస్ ఈజ్ నోన్ యాజ్ రియల్ నేషనల్ ఇన్కమ్ అన్నాడు. లేదు, కరెంట్ ఇయర్ ప్రైజెస్ దగ్గర చెక్ చేసేది మనం ఏమంటాం? మనం నామినల్ నేషనల్ ఇన్కమ్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇండియా ఎన్ఎస్ఎస్ఓ కాదు, ప్రజెంట్ అది ఎన్ఎస్ఓ అని చెప్పుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసరికి బిఎన్సి ఓన్లీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ రిలేషన్ టు ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవుట్పుట్ మెథడ్? అవుట్పుట్ మెథడ్లో ఇలాంక ఆల్రెడీ దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది, అక్కడ కూడా మీరు ఇది వాడుకోవచ్చు. ఓకే, అవుట్పుట్ మెథడ్ అనేది ఆన్సర్ కాదు, మనం థర్డ్ క్వశ్చన్ అలా డిస్కస్ చేసాం. ఏ మెథడ్స్లో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తామని, ఆ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తామని. దీంట్లో చూడండి, ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గుడ్స్, ఇది కూడా ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఉంది. యాక్చువల్ అక్కడ మనకు ఇంటర్మీడియట్ గుడ్స్ అని ఇచ్చాడు, అది రాంగ్ అని చెప్పాము అప్పుడు. సో ఈ స్టేట్మెంట్ ఏ కరెక్ట్. అండ్ ఆబ్వియస్లీ డబుల్ కౌంటింగ్ని మిస్ చేయాలి, డబుల్ కౌంటింగ్ని అవాయిడ్ చేయాలి. సో అందుకని ద వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ గుడ్స్ ఈజ్ నాట్ కన్సిడర్డ్, ఇది కూడా కరెక్ట్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి బోత్ ఏ అండ్ బి. ఇండియాలో వెల్త్ ట్యాక్స్ని ప్రజెంట్ లేదు, ఏ ఇయర్లో దీన్ని అబాలిష్ చేశారు అంటే యాక్చువల్ చెప్పాలంటే ఏ అసెస్మెంట్ ఇయర్ అని వెరీ క్లియర్గా మెన్షన్ చేశాడు. దీని ఆన్సర్ వచ్చేసరికి 2016-17. క్వశ్చన్ నెంబర్ 46. ఇక్కడ ఏమడిగారు మనకు? ద గ్రోత్ రేట్ ఆఫ్ నామినల్
gross value added is at basic price was more in 2022-23 compared to its growth rate in 2021-22 అన్నాడు. యాక్చువల్గా 2022-23లో గ్రోత్ రేట్ వచ్చేసరికి 14. ఓకే, నెక్స్ట్ 2021-22లో వచ్చేసరికి 18.8%. సో యాక్చువల్లీ ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వెరీ కామన్ సెన్స్. ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ వాస్ మోర్ దెన్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైస్. అబ్వియస్లీ కరెంట్ ప్రైస్లో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ద పర్ క్యాపిటల్ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ 2022-23 వాస్ మోర్ ఇన్ తెలంగాణ దెన్ హర్యానా. అబ్వియస్లీ రాంగ్, కరెక్ట్ స్టేట్మెంటే. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు బిఎన్సి ఓన్లీ. ఇది చూడండి, దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి A1 B4 C3 ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం ఒకసారి ర్యాంకింగ్ కూడా డిస్కస్ చేద్దాం. HDA హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంకింగ్ వైజ్గా చూసుకుంటే 2022లో ఇండియా యొక్క ర్యాంక్ 134 అండ్ 2021లో ఇండియా యొక్క ర్యాంక్ 135. అలానే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022లో ఇండియా యొక్క ర్యాంక్ 108. ఎందుకంటే నెక్స్ట్ మనం గ్రూప్ 2 రాయాలి, వాటికి ఈ డేటా మనకు హెల్ప్ అవుతుండొచ్చు. నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఈజ్ ట్రూ మెజర్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్. యాక్చువల్లీ ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ ఎప్పుడు ట్రూ మెజర్ కాదు, పర్టికులర్గా పర్చేసింగ్ పవర్లోకి వచ్చినప్పుడు. సో స్టేట్మెంట్ ఏ రాంగ్. నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఈజ్ బెటర్ ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ యాజ్ కంపేర్డ్ విత్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. ఇది రాంగ్, ఎందుకంటే నార్మల్ నేషనల్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు మనకు దాంట్లో ఇన్ఫ్లేషన్ యాడ్ అయి ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఆన్సర్ వచ్చేసరికి నైదర్ ఏ నార్ బి. క్వశ్చన్ నెంబర్ 49. The per capita income at India 2023 was more than 1.70 lakh rupees. This statement correct. Okay, and actually the per capita income growth rate of India in 2020-21 was around 6%. యాక్చువల్గా కాదు, ఎందుకంటే 2021 మనకు గుర్తుంది, ఇదంతా మనకు కోవిడ్ పీరియడ్, ఇక్కడ అంత గ్రోత్ రేట్ లేదు. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ, నగర్ 1 యోజన మీద క్వశ్చన్ అడిగాడు. దీనికి ఏంటంటే ఈ స్టేట్మెంట్ చూడండి, దీన్ని 2016 నుంచి అన్నాడు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది 2020 నుండి. సో స్టేట్మెంట్ ఏ రాంగ్. స్టేట్మెంట్ ఏ తీసేస్తే అన్నీ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది బి మరియు సి మాత్రమే. సో టోటల్ ఇండియన్ ఎకనామీ యొక్క డిస్కషన్ అయిపోయింది. ఓకే, మీకు అందుకనే ఎవ్రీ క్వశ్చన్కి నేను మీకు సోర్స్ కూడా మెన్షన్ చేశాను మ్యాక్సిమం క్వశ్చన్స్కి. ఒకసారి మీరు కూడా వెళ్ళి ఆ సోర్స్లో చెక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దీనికి నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నాను, ఎందుకంటే ఇండియన్ ఎకనామీ డేటా ఎక్కువగా ఉంది. సో డేటా కోసం మనకు ప్రతి డేటాని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది బెటర్ స్కోర్ ఎంత స్కోర్ చేస్తే బాగుంటుందని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. నేను అది మీకు ఒక కంప్లీట్ వీడియో చేస్తాను, ఏ సెక్షన్లో ఏ పేపర్లో ఎంత స్కోర్ వస్తుంది, ఎంత స్కోర్ వస్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఎగ్జాక్ట్గా మనం ఒక లైవ్లో ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుందో దాన్ని తీసుకొని నేను మీకు ఫైనల్ ఒక వీడియో చేస్తాను, కీ మొత్తం అప్లోడ్ చేయడం అయిపోయిన తర్వాత. నెక్స్ట్ టుమారో రిమైనింగ్ తెలంగాణ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.